వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆది శంకరాచార్య రామానుజ జయంతి పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. నిజానికి సర్వ మతం కావచ్చు, సర్వ కులాల ప్రస్తావన విపరీతంగా పెరుగుతున్న నేటి పరిస్థితులలో బ్రాహ్మణ సేవా సమితి గత కొద్ది సంవత్సరాలుగా ఆది శంకరాచార్య రామానుజ జయంతిలు రెండు రోజుల వ్యవధిలో వచ్చే ఈ రెండు జయంతులను కలిపి నిర్వహించుకుంటున్నారు. దీనికి సంబంధించిన పరమార్థం ఏమిటి, అసలు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది? ముందు ఉపేంద్ర శర్మ గారిని అడుగుదాం. తర్వాత ఈ కార్యక్రమాలను ప్రారంభించిన నాయన్ రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే సతీమణి నీలిమ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి చెప్పండి. భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు తిథిని బట్టి వాళ్ళ పంచమి తిథి, ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరాచార్య జయంతి. ఈరోజు అనేక మంది స్వార్థ పండితులు, స్వార్థులు, శైవాగమ సంబంధించిన పండితులందరూ కూడా, అర్చకులందరూ కూడా శైవ సంబంధించినటువంటి పండితుడైనటువంటి ఆదిశంకరాచార్య జయంతి జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. అదేవిధంగా రామానుజ జయంతి కూడా నక్షత్ర ప్రకారంగా వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి రెండు కలిపి కూడా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో గత 10 సంవత్సరాలుగా వైష్ణవ సేవా సమితి, బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యం లోపల మేము వరంగల్ నుంచే ఒకే వేదికపై రెండు జయంత్యుత్సవాలు ఒకేసారి చేస్తుంటాము. దాని సందర్భంగా ఈరోజు వేద పండితులు, దేవాలయం నుంచి వచ్చినట్టు అర్చకులు, వేద పండితులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు, బ్రాహ్మణ మహిళలు కూడా, భజనా బృందాలు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఎందుకంటే అటు పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ సరే ఎవరి ఆధిపత్యం కొరకు వారు ప్రయత్నాలు చేస్తున్న సందర్భం లోపల మనకు వారితో ఉన్నటువంటి అనుబంధాలు ఉన్నా కూడా, వారి సాంప్రదాయాలు వేరైనా కూడా, వారు ఏ విమర్శలు చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదు, మేమంతా కూడా వైష్ణవులము, ఆరాధ్యులము, బ్రాహ్మణులము, అదేవిధంగా మధ్వలము, అదేవిధంగా శైవ సాంప్రదాయ పండితులందరం కూడా ఒకే తరహా ఉంటున్నాము. అదేవిధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా అందరం కూర్చొని పరిష్కారం చేసుకుంటాం. కాబట్టి పీఠాధిపతులు ప్రస్తావించిన అనేక విషయాలను కూడా మేము ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎందుకంటే వారి విజ్ఞతకి వదిలివేస్తున్నాం. ఈ మధ్యలో శంకరాచార్య మీద, అటు చిన్నజయ స్వామి వారు కూడా అనేక విమర్శలు వచ్చినా కూడా దాని విషయంలో మేము వారి జోలికి వెళ్లకుండా శ్లోకా సమస్త సుఖనో భవంతు, మానవాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి. అందరూ హన్మకొండ నియోజకవర్గంలో మా చిరకాల మిత్రుడైనటువంటి నాయన రాజేందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యం లోపల అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించడం, ఈరోజు మహిళలందరూ కూడా అదేవిధంగా వేద పండితులను కూడా సన్మానం చేసుకోవడం, అదేవిధంగా మహిళలందరూ కూడా చీరలతో బ్రాహ్మణ మహిళలకు సత్కారం కూడా చేయడం జరిగింది నీలిమ గారు. కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు సంక్షేమం, అభివృద్ధి, ఆకాంక్ష, అదేవిధంగా సర్వజనులు బాగుండాలని కోరుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయన రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మనము అనేక భగవత్ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. మొన్న కూడా పరశురామ దళ ఆధ్వర్యం లోపల వారు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా పాల్గొనడం, దానికి అనుగుణంగా కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు సతీమైనటువంటి నీలిమ గారు కూడా వచ్చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కాబట్టి వారు కూడా పాల్గొని మహిళలందరూ కూడా సత్కారం చేయడం జరిగిందని చెప్పిస్తూ బ్రాహ్మణ మహిళలందరికీ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆదిశంకరాచార్య అదేవిధంగా రామానుజాచార్యుల స్ఫూర్తితోని ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా ఒకే తాటిపై వచ్చి మన సమస్య పరిష్కారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన రామానుజాచార్యుల వారు ముఖ్యంగా దళితులను దాదాపు 1000 సంవత్సరాల కిందనే దేవాలయాల ప్రవేశం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి రామానుజాచార్యుల వారు. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వాళ్ళ దళితులందరూ కూడా దేవాలయాలకు వెళ్ళడం, పూజలు నిర్వర్తించుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా దళిత గోవిందం కూడా ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయనే రామానుజాచార్యుల వారు. అటువంటి వ్యక్తి మనం ఈరోజు గౌరవించుకుంటున్నాం, పూజించుకుంటున్నాం. మహనీయుల స్ఫూర్తితోనే మనము ముందుకు సాగాలి. ఎందుకంటే సనాతన ధర్మం కానీ, అదేవిధంగా ఆచార వ్యవహారాలు కూడా పాటించాలంటే ఇవాళ ఆ గురువుల యొక్క
స్ఫూర్తిని మనకు అవసరం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది, ఏమని ప్రార్థించారు? నమస్తే అండి. ఈరోజు చాలా శుభదినం అండి. ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా. మరి ఇంకొకటి ఏంటంటే రేపు రామానుజుల వారి జయంతి సందర్భంగా రెండు కలిపి ఈ మంచి శుభదినాన్ని అందరి సమక్షంలో బ్రాహ్మణ మహిళలు పెద్దల సమక్షంలో జరుపుకుంటున్నందుకు, నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఒక 2-3 సార్లు కూడా ఈ ఉత్సవాలకి హాజరైనారు. ఈరోజు వారు రాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. నేను వచ్చినా సంతోషంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత పెద్దవారి మధ్యలో నేను ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొకటి చెప్పాలంటే మన హిందూ ధర్మాలను కాపాడుకోవడం కోసము మన ఆదిశంకరాచార్యులు అయితే కానీ రామానుజాచార్య అయితే కానీ చాలా మంచి కార్యక్రమాలు నిర్వర్తించారు. మన హిందూ ధర్మం కోసం చాలా పాటుపడ్డారు. ఇందాక ఉపేంద్ర శర్మ అయ్య గారు చెప్పినట్టు మన ప్రతి ఒక్కరిని, వెనుకబడిన వర్గాల వారిని అందరినీ కూడా మన గుళ్ళోళ్ళకి ఆహ్వానించి వారు అందరూ పూజలు చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించి అందరిని ఒక మంచి మార్గంలో వారు నడిపించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన భారత పౌరులకి మనము ఈ సందేశాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి పెద్దలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మేము కూడా మీకు చాలా తోడుగా ఉంటాము. మీరు ఎప్పుడు చెప్పినా కూడా ఏ కార్యక్రమానికి ముందు ఉండమన్నా ఉంటాము. చాలా సంతోషమయ్య గారు, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పవన్ గారు, అంటే ఎన్నో సమస్యలు ఆల్రెడీ మీడియాలో వ్యక్తమవుతున్న పరిస్థితులలో ఆదిశంకరాచార్య రామానుజ జయంతి మీరు కొన్ని సంవత్సరాల క్రితమే బ్రాహ్మణ సేవా సమితి తలపెట్టింది. దీని వెనుక ఉద్దేశం క్లుప్తంగా. ముఖ్యంగా శైవం వైష్ణవం అనే 2 కోణాలు మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం. మేము ముఖ్యంగా మా ఉపేంద్ర శర్మ గారి ఆధ్వర్యం లోపల గత 15 సంవత్సరాల క్రితం శైవ వైష్ణవ శాఖాభేదాలు లేవు అనే నానుడితో ఒక మోటోగా తీసుకొని శంకర రామానుజ జయంతి ఉత్సవాలను ఏకీకృతంగా ఒకరోజే నిర్వహించాలని చెప్పేసి తలంపు ఉపేంద్ర శర్మ గారు నిర్వహించడం, ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ బహుజనోత్తరణ, అదేవిధంగా అన్ని సబ్బండ వర్ణాలను కూడా ఇందులో మమేకం చేస్తూ అందరికీ కూడా ఆ యొక్క స్వాముల వారి తీర్థ ప్రసాదాలను అదేవిధంగా వస్త్రదానాలు చేస్తూ ఇవాళ ఒక ఏకీకృత విధానాన్ని ప్రవేశపెడుతూ మేము మా మధ్యలో శాఖాభేదాలు లేవు అనే ఒక దృక్పథాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఇవాళ ఈ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నాం. బ్రాహ్మణుల మధ్య శాఖాభేదమే కాదు, ప్రపంచానికి సర్వ మతాలు సర్వ కులాలు అందరూ కూడా సమానమైన ఆదిశంకరాచార్యులు రామానుజులు బోధించిన తత్వాన్ని బ్రాహ్మణ సేవా సమితి గంగు ఉపేంద్ర శర్మ గారు, వల్లూరి పవన్ గారుల ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా హన్మకొండలో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు, ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి నీలిమా రాజేందర్ రెడ్డి గారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కెమెరా పర్సన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ, వరంగల్. శ్రీమన్నారాయణ